ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చంద్ర, అన్నయ్య మన పింకీ ఎలా ఉంది? బానే ఉందన్నయ్య. బంటి పద. రాబండి. ఏం కాదురా, తగ్గిపోతుంది. అన్నయ్య, సమయానికి మేం కూడా ఇంట్లో లేకుండా పోయాం. అసలు బంటి ఎలా పడిపోయాడన్నయ్య? ఎలా అంటే తాతయ్య, బంటి, నువ్వు మాట్లాడకూడదు. గాయం తగ్గేంత వరకు డాక్టర్ గారు రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. బంటి హోంవర్క్ చేసుకుంటుంటే తన స్పెట్స్ కింద పడి పగిలిపోయాయంట చంద్ర. ఇంకో స్పెట్స్ ఉన్నాయేమోనని రాజుని అడగడానికి వెళుతూ స్లిప్ అయ్యి స్టెప్స్ మేంచి పడిపోయాడు. బంటి, నీ కళ్ళు సరిగ్గా కనిపించినప్పుడు నువ్వు ఉన్న చోటు నుంచి ఎవరినొకరిని పిలవాలి కదా. ఇప్పుడు చూడు ఎలా జరిగిందో. దేవుడి దయవల్ల పెద్ద గాయమేమీ అవలేదు. అందుకు సంతోషపడాలి. గాయం పెద్దదే సుమా, రక్తం చాలా పోయింది. డాక్టర్ గారు కూడా కష్టమని చెప్పేశారు. కానీ మన బంటిని ఆ దేవుడే కాపాడాడు. నా బిడ్డను కాపాడింది ఆ దేవుడు కాదు పెద్దయ్య, ఈ దేవత. ఈ దేవత వల్లే మన బంటి మనకు దక్కాడు. రాజు, ఈ రుక్మిణి వల్ల బతకడమేంటి? ఆ రుక్మిణి ఏం చేసింది? ఒక బిడ్డను బతికించుకోవడానికి ఒక తల్లి ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో, ఈ రుక్మిణి కూడా నా బిడ్డ కోసం అన్ని ప్రయత్నాలు చేసింది. బంటికి బ్లడ్ లాస్ ఎక్కువ అవడంతో మన బంటికి ఈ దేవతే బ్లడ్ ఇచ్చింది కదా పెద్దయ్య. అది సరిపోదన్నట్టు గుడికెళ్ళి పూజలు చేసింది, మొక్కులు మొక్కుకుంది. గుడి చుట్టూ తిరిగి పొర్లు దండాలు పెట్టింది. తన చేతిలో కర్పూరం వెలిగించుకుంది. బంటి ప్రాణానికి ఏం కాకూడదని ఆ దేవుడికి హారతిచ్చింది. అంతటితో ఆగకుండా అగ్నిగుండంలో దిగింది పెద్దయ్య. నా కోసం ఇంత చేసావా అమ్మా? నేను మీ అమ్మనే కదా నాన్న. నీ ప్రాణం పోతుందంటే నా ప్రాణం ఎలా తట్టుకుంటుంది బంటి? ఈ దేవత ఇంత చేయబట్టే ఆ దేవుడు కూడా కరుణించాడు పెద్దయ్య. అసలు వీడి ప్రాణం పోతుందంటే ఇదెందుకురా ఇంత చేసింది? కొంపతీసి ఇది రూపే అంటావా? రూపయ్యే ఛాన్సే లేదు కదా మమ్మీ. ఎలాగోలా ఈ ఇంట్లోనే స్థిరపడాలని మావయ్యని ఎమోషనల్గా కొట్టినట్టుంది. ఎందుకమ్మా మా బంటి కోసం ఇంత చేసుకున్నావు? నా కొడుకు ప్రాణం పోతా ఉంటే చూస్తా ఎట్లుంటా నాయనా.
ఎలా నోరు జారేశారు? నా ప్రాణం ఎట్లా తట్టుకుంటుంది నాయనా? అంటే నువ్వు మా రూపవే కదమ్మా. నీ వేషంలో మా రూప కనిపించడం లేదు కానీ నీ ప్రేమలో మాత్రం మా రూపే కనిపిస్తోందమ్మా. నేను చెప్పాను కదా దీపక్, ఇది రూపే అని. నాయనా, ఈడు నా బిడ్డ కాకపోయినా నన్ను అమ్మ అని పిలుస్తా ఉండాడు. అట్లాంటప్పుడు వాడి కోసం నేను ఈ మాత్రం చేయకపోతే ఆ పిలుపుకి అర్థమే ఉంటుంది నాయనా. నేను చెప్పాను కదా మమ్మీ, ఇది రూప కాదు అని. ఇది ఖచ్చితంగా మావి దృష్టిలో పడాలని ఇదంతా చేస్తుంది. అయినా నా అక్క బిడ్డ అయితే నాకు బిడ్డ కాడా నాయనా? వాడికి అమ్మలేని లోటు తీరుస్తా అని చెప్పిండా కదా నాయనా. ఇప్పుడు నేను ఇదంతా చెయ్యకపోతే నేను ఇచ్చిన మాటకి అర్థం ఉండదు కదా నాయనా. నాయనా, ఏమైండదు నాయనా? ఎందుకు ఇట్లా చిన్నపిల్లాడి మాదిరిగా ఏడుస్తా ఉండవు? రుక్మిణి, బంటి నేను పిలిచిన అమ్మ అనే పిలుపు కోసం నువ్వు ఇంత చేసావు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా. పుట్టినప్పుడే చనిపోయాడనుకున్న నా మనవడికి అప్పుడు రాజు ప్రాణం పోశాడు. ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్న నా మనవడికి నువ్వు ప్రాణం పోశావు. వాడంటే కన్న తండ్రి కాబట్టి బిడ్డని కాపాడుకోవడం వాడి బాధ్యత అనుకున్నాను. కానీ బంటికి నువ్వు ఏం కాకపోయినా బంటి ప్రాణాలు కాపాడా. నువ్వు నిజంగా మా పాలిటి దేవతవు తల్లి. బంటి నాకేం గాడని అన్నిసార్లు అనొద్దు నాయనా. బంటి నా కొడుకే.